హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిందామా. ఈరోజు నేను మిల్ మేకర్ బిర్యానీ చేసుకుంటున్నాను. ఆ ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ కొంచెం వాటర్ బాయిల్ చేసుకుని మిల్ మేకర్స్ వేసుకున్నాను. ఇది ఒక 2 minutes ఇలాగే బాయిల్ చేయాలి. టేస్ట్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిర్యానీ చేస్తుంటాను, మూడ్ని బట్టి, ఇంట్లో ఉండే సామాన్లు బట్టి. ఈరోజు నాకు ఇంట్లో వెజ్జీస్ కానీ ఏం లేవు, సో మిల్ మేకర్స్ ఉన్నాయి కాబట్టి మిల్ మేకర్ బిర్యానీ చేశాను. చూసారు కదా, మిల్ మేకర్స్ ఒక 2 minutes బాయిల్ అయ్యాక ఇలా నీళ్ళన్నీ వంపేసి కొంచెం చల్ల నీళ్ళు పట్టేశాను, లేకపోతే ఆ వేడికి అట్లే ఓవర్ కుక్ అయిపోతాయి. చల్ల నీళ్ళు పట్టేసి చూసారు కదా, బాగా పట్టేసిన తర్వాత అవన్నీ స్క్వీజ్ చేసుకుంటాను. వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక పక్కన పెట్టేసుకుంటాను. మిల్ మేకర్స్ మరీ ఎక్కువ వేసుకున్న వెయిట్ వేసేస్తుంది, సో లిమిటెడ్గా వేసుకోండి. ఇప్పుడు 1.5 గ్లాస్ చూసారు కదా, దాంతో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసి ఒక 1/2 hour నానబెట్టాలి. చూసారు కదా, నానబెట్టేసిన తర్వాత వాష్ చేస్తే బియ్యం విరిగిపోతాయి. బాస్మతి రైస్ కదా, నానాక సాఫ్ట్ అవుతాయి, కొంచెం విరిగిపోతాయి. సో ముందు వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. చూసారు కదా క్వాంటిటీ. ఆనియన్స్, టమాటాస్ అండ్ గ్రీన్ చిల్లీస్, ఇంకా బిర్యానీ మసాలాలు, కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటాను ముందుగానే. లాస్ట్ మినిట్లో హడావిడి అయిపోతుంది కదా, అందుకని. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 2 స్పూన్స్, ఇది వెన్న ఇంట్లో చేసింది అందుకని తెల్లగా ఉంది. సో 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 2 స్పూన్స్ గీ రెండు వేసుకుని బాగా కాగాక బిర్యానీ మసాలాలు వేసుకున్నాను. షాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలక్కాయ, చెక్క మొగ్గ అన్నీ. అవి ఒక 1 minute వేగాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించాలి. ఆనియన్స్ బాగా త్వరగా వేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా వేగుతాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి బిర్యానీకి కదా, గోల్డెన్ బ్రౌన్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ టైంలో ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా బాగా వేగాక 4 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టేసి కాసేపు మెత్తగా మగ్గనివ్వాలి. స్పైస్ తినేవాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నాకు పిల్లలు తింటున్నారు కదా, అందుకని నేను కారం వేయలేదు. అవి కొంచెం మగ్గాక కొత్తిమీర, పుదీనా ఇవి 2 కూడా వేసి మళ్ళీ మగ్గబెట్టాను. చూసారు కదా, టమాటాస్ మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు మిల్ మేకర్స్ వేసుకుని ఇందులో కొంచెం బిర్యానీ మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని బాగా కలిపెట్టేసాను. మిల్ మేకర్స్లోకి ఈ ఉప్పు, మసాలాలు అన్నీ పడితే చప్పగా అనిపించవు, కొంచెం టేస్ట్ తెలుస్తాయి తినేటప్పుడు టేస్ట్. సో బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 minutes మళ్ళీ మగ్గనిస్తాను ఈ పేస్ట్లోనే. చూసారు కదా, మగ్గనిచ్చాను. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఇందులోనే వేసేసి మళ్ళీ బాగా కలపాలి. బియ్యం కూడా ఇలా కలిపితే దానికి కూడా కొంచెం ఉప్పు, కారం పట్టేస్తుంది. సో కలిపి దీన్ని కూడా అంతే ఒక 2 minutes పెట్టి మూత పెట్టేయాలి. చూసారు కదా, మరీ ఎక్కువ కలపొద్దు, నానబెట్టినవి కదా, సో విరిగిపోతాయి బియ్యము. ఒక 2-3 times అలా అనేసి ఆ తర్వాత మూత పెట్టేసి 2 minutes తర్వాత వాటర్ పోసుకొని మూత పెట్టేద్దాం. చూసారు కదా, మూత పెట్టేశాను. 2 minutes అయిపోయింది. ఇప్పుడు మనం 1.5 glass బియ్యం తీసుకున్నాం కదా, దానికి 3 glasses వాటర్ పోసాను. బాగా కలబెట్టేసుకుని ఉప్పు, కారాలన్నీ ఇప్పుడే చూసుకోండి. పులుపు అన్నీ నేను ఒక 1/2 lemon స్క్వీజ్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ మనం టమాటాస్ వేసుకున్నాం కదా, దానికోసం ఇంకొంచెం పులుపు అడ్జస్ట్మెంట్ కోసం ఒక 1/2 lemon స్క్వీజ్ చేశాను. నేను కర్డ్ వేయట్లేదు, నాకు ఈ టమాటాస్ అండ్ లెమన్ పులిపే సరిపోతుంది. సో లెమన్ స్క్వీజ్ చేశాక ఇంకొకసారి ఉప్పు, కారాలన్నీ చూసుకుని మూత పెట్టేసి ఒక 2 whistles రానిచ్చాను. చూసారు కదా, బిర్యానీ రెడీ అయిపోయింది. సేమ్ క్వాంటిటీస్లో పెట్టి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా వస్తుంది. నెక్స్ట్ టైం నేను ఇంకా బిర్యానీస్ ఏ వెరైటీస్లో చేస్తాను, ఎలా చేస్తాననే చూపిస్తాను. చూసారు కదా, పొడి పొడిగా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో.